నెక్స్ట్ క్వశ్చన్ 1591 అండి. బీసీ సంక్షేమ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకు లేదండి, మూడో ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. ఓకే, సింధూర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్లో 50% వరకు వార్డెన్లు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష, పోస్టులు. మా సత్యసాయి జిల్లాలో 61 హాస్టళ్ళు ఉంటే ఇందులో కేవలం 26 మంది వార్డెన్లు ఉన్నారు అధ్యక్ష. 35 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికీ. అదేవిధంగా కుక్స్, కామాటి మరియు వాచ్మెన్ పోస్టులు మా జిల్లాలో 30 పైచిలకు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇన్ని ఖాళీలు ఉండడం వల్ల పిల్లలు సరైన పర్యవేక్షణ లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. రెండోది, రెసిడెన్షియల్ స్కూల్స్లో మంచి రిజల్ట్స్ ఉండడం వల్ల పేరెంట్స్ చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చడానికి పిల్లల్ని ఇష్టపడుతున్నారు అధ్యక్ష. సో తక్కువ పిల్లలు ఉండే బీసీ హాస్టల్స్ని మర్జ్ చేసి వీటిని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. అదేవిధంగా పాఠశాలలో సెంట్రల్ సిలబస్ చాలా వరకు ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. సో 8th క్లాస్ నుంచి నీట్ మరియు ఐఐటి కోచింగ్స్ కోసం స్టేట్ లెవెల్లో ప్రతిభావంతులైన ప్యానెల్ టీచర్స్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ వీళ్ళకి ఇప్పించగలిగితే చాలా బాగుంటుందనే ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా 10th క్లాస్ చదివే విద్యార్థులకి ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అండ్ మ్యాథ్స్ ట్యూటరింగ్ జరుగుతుంది అధ్యక్ష. కానీ ఈ ట్యూటర్స్కి కేవలం 1500 మాత్రమే ట్యూటరింగ్ ఫీజుగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ శాలరీని పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం మండలంలో ఒక ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అధ్యక్ష. దీనికి ఓన్ బిల్డింగ్ లేదు అధ్యక్ష. ఒక రెంటెడ్ బిల్డింగ్ షెడ్లో నడుపుతున్నారు అధ్యక్ష. ఈ స్కూల్ కోసం ఆల్రెడీ 9 acres ఆఫ్ ల్యాండ్ అండ్ ముందే మన బడి మన భవిష్యత్తు కింద 75 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 3 crores అవుతుంది అధ్యక్ష. ఇది శాంక్షన్ చేయాల్సిన ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? అదేవిధంగా బీసీ హాస్టల్స్లో శానిటరీ నాప్కిన్స్ డిస్పోజల్ కోసం ఇన్సినరేటర్స్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. మాధవి గారు. కడప నగరంలో 2004వ సంవత్సరంలో కాలేజీ విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల కోసం, బాలికల కోసం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ భవనానికి 20 సంవత్సరాలుగా స్వంత భవనాలు లేవు అధ్యక్ష. అద్దె భవనాల్లో ఈ యొక్క హాస్టల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాదాపు 130 మంది బాలికలు ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అధ్యక్ష. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు ఎన్నో ఆస్పిరేషన్తో జిల్లాలో నలుమూల నుంచి వెనకబడిన బీసీ విద్యార్థినులు ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, అద్దె చెల్లించకపోవడం వల్ల అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా యజమానులు హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న భవనానికి 5 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తూ మళ్ళీ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఎక్స్ట్రా కడుతున్నారు అధ్యక్ష. సరైన భద్రతా సౌకర్యాలు లేని కారణంగా ఆడపిల్లలు అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. సరైన భవనాలు కల్పించి భద్రత కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో కానీ అనేక పర్యాయాలు ఈ యొక్క బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి వివరించడం జరిగింది అధ్యక్ష. అద్దె భవనము కూలిపోయే పరిస్థితికి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే ఒక నెల 2 నెలల క్రితము ఈ భవనాన్ని మార్చి మా ఇంటి వెనక ఒక భవనాన్ని తీసి బాలికలను పెట్టే పరిస్థితికి ఈ యొక్క బీసీ హాస్టల్ వచ్చింది అధ్యక్ష. దాదాపు 22 సంవత్సరాల క్రితము మెట్రిక్ హాస్టల్ మంజూరైనా కానీ సరైన భవనం లేక విద్యార్థులు, బాలికలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కడపకు మంచి ప్రభుత్వ పరిధిలో సొంత భవనంతో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తద్వారా బీసీలకు సాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో బీసీ హాస్టల్ దాదాపు
10 సంవత్సరాల నుంచి కడపలో ఉంది అధ్యక్ష. బాలికలకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భావనలో బీసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా సొంత భవనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి శాసనసభ్యులు మాధవిరెడ్డి గారును మరి సింధూరారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అధ్యక్ష. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ హాస్టల్స్లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి సాధ్యమైనంత వరకు మరి లాస్ట్ 2 years నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్నీ చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. మరి హాస్టల్స్లో మరి మరమ్మతులతో పాటు మరి సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశామో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్లో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశాం, యూపీఎస్లు మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదేవిధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు చేయడమైంది. శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా మరి అదేవిధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 26-27 సంవత్సరం బడ్జెట్లో మరి ఓన్లీ బీసీ హాస్టల్స్ రిపేర్ల కోసం కూడా మరి 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి శాసనసభ్యులు మరి మన సింధూరారెడ్డి గారు అడిగినట్లు గురుకుల పాఠశాలలను హాస్టల్స్ని గురుకుల పాఠశాలలుగా మారిస్తే బాగుంటుందని సింధూరారెడ్డి గారు చెప్పారు. గతంలో రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే తక్కువ మంది 50 లోపల ఉన్న స్ట్రెంత్ ఉన్న పిల్లల్ని మరి గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. శాసనసభ్యులు మంత్రులు అందరూ మాకు గురుకుల పాఠశాలలు కావాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. ఏదైతే మీరు గతంలో ఇందాక చెప్పారు అధ్యక్ష, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన గురుకుల పాఠశాలలు మన రాష్ట్రం విడిపోయినప్పుడు 32 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత మరి 25 బిల్డింగులకి 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ బిల్డింగులు మరి 70-80% కూడా పూర్తి అయినవి కూడా జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో దాన్ని కూడా గాలికి వదిలేయడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అవి ఏవైతే గోనిబావి, మడకసిర, రొద్దం మరి పులివెందల ఇవన్నీ మరి దగ్గరలోనే బిడ్డలకు అంకితం చేయబోతున్నాం అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లుగా మరి సెకండ్ ఫేజ్లో కూడా మరి ఏదైతే మధ్యలో ఆగిపోయినావో అవి కూడా పూర్తి చేయడానికి కూడా మరి ప్రతిపాదనలు కూడా పంపించాము అధ్యక్ష. అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే మరి బీసీ బిడ్డలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలంటే మొన్న సంవత్సరమే లాస్ట్ ఈ బ్యాచ్కే 10 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కొత్తవి మరి 5 ఉత్తరాంధ్రకు, రాయలసీమకు 5 కూడా శాంక్షన్ చేశాం. అలాగే పాఠశాలలుగా ఉన్నవి కళాశాలలుగా కూడా బాలికలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదన్న ఉద్దేశంతో మరి కళాశాలలు కూడా 6 అప్గ్రేడ్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ కొత్త భవనాల కోసం కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కూడా మరి శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1774